ఎగ్ పీసెస్ మసాలా కర్రీ తయారీ విధానాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనికోసం నేను ఉడకబెట్టిన 5 ఎగ్స్ తీసుకున్నాను. సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ ఒక 3 మీడియం సైజు టొమాటోస్. వీటిని సన్నగా షార్ప్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసి అందులో నేను తాలింపు గింజలు వేశాను. ఆ తర్వాత అవి వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి తరుగును కూడా యాడ్ చేశాను. దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. దీనివల్ల ఈ ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి. ఈ విధంగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత కరివేపాకుని యాడ్ చేశాను. ఇది కూడా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసి దీన్ని బాగా కలుపుకోవాలి. ఒక 1 మినిట్ తర్వాత ఈ టొమాటోలను చాలా చిన్నగా కట్ చేశాను కదా, వాటిని కూడా వేశాను. ఇందులో ధనియాల పొడి, ఇంకా గరం మసాలా వీటిని కూడా యాడ్ చేశాను. ఆ తర్వాత బాగా కలుపుకోవాలి. వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టి కొంతసేపు ఉడకనివ్వాలి. చూశారు కదా, ఆయిల్ పైకి వచ్చింది. తర్వాత దీనిలో పెరుగు యాడ్ చేశాను. ఈ పెరుగును కూడా ఇందులో కలిసే విధంగా బాగా మిక్స్ చేయడానికి బాగా తిప్పాలి. దీనిలో ఇప్పుడు సాల్ట్ యాడ్ చేశాను. ఇందాక ఉల్లిపాయల్లో మాత్రం మనం కొంత యాడ్ చేసాము. ఎందుకు అంటే అందులో ఉల్లిపాయలు వేగడానికి మాత్రమే. ఇంకా ఇందులో పసుపు, కారం ఇవి కూడా వేసి చక్కగా తిప్పుకొని ఒక 2 మినిట్స్ ఉడకనివ్వాలి మూత పెట్టేసి. ఆ తర్వాత చూడండి, అవసరమైతే కొన్ని వాటర్ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ నేను ఉడికించి పెట్టుకున్నటువంటి ఈ ఎగ్స్ను, ఒక ఎగ్ను 8 పీసెస్గా కట్ చేసి ఆయిల్లో కొంచెం ఫ్రై చేశాను. వాటిని ఈ కర్రీలో యాడ్ చేశాను. ఈ విధంగా కర్రీని యాడ్ చేసిన తర్వాత మొత్తం తిప్పాల్సి ఉంటుంది. తిప్పి ఒక 2-3 మినిట్స్ వేగనివ్వాలి. మూత పెట్టి వేగనిచ్చిన తర్వాత ఇందులో కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకుంటే వేడి వేడి ఎగ్ మసాలా కర్రీ రెడీ.